నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. మీరు ఎప్పుడైతే కోరస్ సింగర్ నుంచి సోలో సింగర్ అయిపోయారో ఆ ఫస్ట్ పాట ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు థ్రిల్ కదా, ఫోన్ కాల్ వచ్చిందా? ఎలాగా ఆ రోజుల్లో ఫోన్ కాల్స్ ఉండేవా? టెలిగ్రామ్లా? ఎలా? అదంతా లేదమ్మా. చెప్పి కబురమ్మ. చాలా కష్టమైన కుటుంబాల నుంచి వచ్చానమ్మా. అమ్మ చాలా కష్టపడ్డాను. మా అమ్మ పాడింది కోరస్, ఆవిడతో నేను వెళ్ళాను. ఆవిడతో వెళ్ళేటప్పుడు వాళ్ళకు ముందుగా నేను పాడేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ గారు 1, 2 ఇస్తారు, వాళ్ళు తీసుకోముందు ఒంట్లోనే నేను పాడేస్తాను. అంత హుషారుగా ఉంటా. ఎవరది ఆ అమ్మాయి ఇంత హుషారుగా? మనం 1, 2 ఇవ్వగానే ఆవిడ పాడొస్తుంది, ఇంత హుషారుగా ఉంది. అయితే మా అమ్మ పేరు నిర్మల. నిర్మల గారితో వచ్చారు. ఈవిడికి మంచి కాలం వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఈవిడ అస్సలు పేరు నాకు లూర్ద్ మేరీ రాజేశ్వరి ఈశ్వరి. లూర్ద్ మేరీ ఉంది కదా, అందులో ఎల్ తీసుకున్నారు. రాజేశ్వరిరా ఆర్ తీసుకున్నారు. LR ఈశ్వరి, అందరికీ ఈశ్వరి అని పెట్టారు. మన ఏపీ నాగరాజు గారు డైరెక్టర్. అలాగే మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది యాక్చువల్లీ ఆయనే. సో లూర్ద్ మేరీ పేరు ఏమన్నా అంటే చిన్నప్పటి నుంచి అనుకున్న పేరేనా అమ్మ, లేకపోతే ఏమన్నా? కాదు, మా నాన్నగారు పెట్టింది అది. ఓకే ఓకే అమ్మ. లూర్ద్ మేరీ రాజేశ్వరి నాన్నగారు పెట్టిన పేరు బ్యాప్టిజం ఇచ్చి. సో బేసిక్గా మీరు చిన్నప్పటి నుంచి అమ్మ వేళాంగణి అమ్మని క్రీస్తుని పూజించేవారా? ఎలాగా? వేళాంగణి మాత, వేళాంగణి. సో అక్కడి నుంచి మీ ప్రయాణం బయలుదేరి మీరు ఎల్ఆర్ ఈశ్వరిగా మారారు. అమ్మ మీరు సువర్ణ సుందరిలో కోరస్ పాడారు, కరెక్టా? కరెక్ట్. సువర్ణ సుందరిలో ఏ పాటలకు పాడారమ్మా కోరస్లు? పిలువకురా అని పాట ఉంది కదా, అదేనా? వా వా వా, బ్యూటిఫుల్ పాట, సజీవంగా ఉంటుంది. అప్పుడు నాకు అక్కడ మౌంట్ రోడ్ రేవతి స్టూడియోస్, అక్కడ అది రికార్డింగ్. మేమందరూ అక్కడ కోరస్, మా అమ్మ కూడా పాడింది. వెళ్ళేటప్పుడు కోరస్లో ఏదో ఒకటి సరిగా పాడలేదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, నేను క్రిస్టియన్ అమ్మాయిం కదా, ఇవన్నీ బయట గెంతాలి, బయట వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళు బ్రాహ్మిన్స్. అది నాకు తెలీదు. నేను ఇంత లంగా జాకెట్ వేసుకుని ఉంటాను. ఇలాగా ఒక్కొక్కరు పాడు, అందరూ బాగానే పాడాము. ఆవిడ బయట పొమ్మను, ఆవిడ గొంతే సరిగా లేదు అని గంతేశారు. చాలా పడాను. మా అమ్మ నాకన్నా మా అమ్మ చాలా బాధపడింది. నేను అప్పుడు చెప్పాను, ఆవిడకి చెప్పేశాను. నాకు ఆవిడకి సమాధానం చెప్పేసి నేను అంత ఏడుపు ఫుల్గా. ఇప్పుడు ఎవరు అలాగ చేశారో ఆయనే మళ్ళీ తిరిగి నేను ఈ ఫీల్డ్కి వస్తాను, పాడతాను, ఆ రికార్డిస్ట్ ఆయనే రికార్డ్ చేయాలి, అది చేస్తాను అన్నాను. అలాగా ఒక టైం వచ్చింది. అదే పిక్చర్ ఏంటంటే నల్ల ఎడత్తు సంబంధం. అందులో ఏపీ నాగరాజు గారు సొంత పిక్చర్. ఏపీ నాగరాజు గారు, వికే రామస్వామి ఇద్దరు కలిసి లక్ష్మీ ప్రొడక్షన్స్ అని ఒక పేరు పెట్టి, అది దానిలో ఒక చిన్న బడ్జెట్ పిక్చర్ అని తీశారు. సో కొత్తదిగా వచ్చింది కదా అమ్మాయి, ఆవిడకి మనం ఏదైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటే కె మహాదేవ్ గారు ఏపీఎన్ దగ్గర అడుగుతారు, ఏపీఎన్ కేవీఎంని అడుగుతున్నారు. అప్పుడు మహాదేవ్ గారు ఏం చెప్పారంటే, అయ్యో చాలా సంతోషం, ఇవ్వండి అన్నారు. అప్పుడు నలుగురు పాడే పాట 4 గర్ల్స్. సౌకారమ్మ హీరోయిన్, ఎంఆర్ రాధా హీరో,
ఆ నలుగురు చేరి పాడాము ఒక పాట. புது பெண்ணே நீ வந்து பாரு, உன் பிறந்த இடத்த மறந்துடாத நினைச்சு பாரு, కొంచెం நினைச்சு பாரு అంద పాటు. అందరికీ 4 లైన్స్ 2 లైన్స్ అలాగా వచ్చింది. పడేసా. నెక్స్ట్ డూయిట్ వచ్చింది నాకు. అది వచ్చి பொண்ணு மாப்பிள்ளை ஒன்னா போகுது ஜிகு ஜிகு வண்டியிலே, பொருத்தமான புது జోడి పోగుదు గుబు గుబు వండిలే. బండి పాట ట్రైన్లో. హీరో హీరోను అది ఒక ఇదిగా ఉంటారు, దానికి చిన్నపిల్లలు వచ్చి పాడినట్టు ఆ పాట ఇచ్చా. అయ్యో ఎంత బాగా పాడుతుంది, ఇప్పుడు సోలో ఇస్తే బాగుంటుంది అని సోలోకి వచ్చారు. అది పాట. ఇవరేదా అవరు, அவரேதா இவரு, இவரேதா அவரு, அவரேதா இவரு, புகை நுழையாத இடத்தில் கூட நடுராத்திரியில் புகுந்து புதுமுறையாலே பொருளை தேடி, புதுமுறையாலே பொருளை தேடி நமக்கு கொடுக்கும் சீமான் எவரு, ఇవరేదా అవరు, అవరేదా ఇవరు అని పాట ఇచ్చారు. రిహర్సల్ అయింది. రికార్డింగ్ అంటే నేను పాడను అనేసాను. ఏపీ నాగరాజు గారు ఎందుకు ఎందుకు ఇంత మంచి పాట ఎందుకమ్మా అలా చేస్తున్నావు? కాదు, నీ ఎక్కడ వేశారండి, స్టూడియో ఏది చెప్పండి. గోల్డెన్ స్టూడియోలో. గోల్డెన్ స్టూడియోలో ఎవరు రికార్డ్ చేస్తారు? టిఎస్ రంగస్వామి. ఇక్కడ నాకు ఎంతేశారు కదా. అవును, ఆయన ఇక్కడ ఉన్నారు, ఆ ఇంజనీర్. ఆయన రికార్డ్ చేస్తే నేను పాడను అన్నాను. ఏమ్మా నీ చిన్నపిల్లలు ఇంత బాధగా ఇదిగా మాట్లాడుతున్నావు ఎందుకు అన్నారు. నేను పాడాలంటే ఆయన చెయ్యకూడదు. ఏపీ నాగరాజు నా ఎంత ఏమో నాకు దేవుడిలాగా వచ్చాడు. నేను రికార్డ్ చేస్తాను, ఆయన పక్కనే ఉంటారు. నేను రికార్డింగ్ చేసి ఎలాగ ఎంతేసారో ఆయన వచ్చి చెప్పాలి, ఇది నా ఆర్టిస్ట్ అని ఎలాగ చెప్తారు, పెడదా అంతడాక అలా చెప్పి అది చూసి ఏంటి లిరిక్స్ వచ్చి మరుతకాశి. ఇప్పుడు మరుతకాశి అని అదే మంచి పదం అని వాళ్ళు ఏం చెప్తారు, అరవలో మరుతకాశి అంటారు. ఇట్లాగా ఉంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అవును, కానీ అప్పుడు ఆ పాట రికార్డ్ చేశాక మరి రంగస్వామి గారు ఒప్పుకున్నారా? వచ్చి ఏం చెప్పారు, ఇది మా ఆర్టిస్ట్, ఎంత మా అమ్మాయి ఎంత బాగా పాడిందో, అయ్యో అయ్యో అంత పాడాలి. వెంటనే 4th సాంగ్ అది. నా అన్ని పాటలు నాకు నా లైఫ్ గురించే వచ్చింది. ఇవరేదా అవరు, అవరేదా ఇవరు. అది ఏంటంటే అను అది ఏంటంటే రాజేశ్వరిదా ఎల్లారీశ్వరి, ఎల్లారీశ్వరిదా రాజేశ్వరి. అలాగా అదొక సిచ్యువేషనల్ సాంగ్ లాగా వచ్చింది. అది సిచ్యువేషన్ సాంగ్ వచ్చింది నాకు.